అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, హాట్ లేడీ కియారా అద్వానీ, బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో వస్తుంది వార్ 2 మూవీ. బాలీవుడ్ లోనే #1 బ్యానర్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ లో 600 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన వార్ 2 తెలుగు రైట్స్ 90 కోట్లకు సేల్ అయ్యాయి. అది కూడా కేవలం 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ మాత్రమే. బాహుబలి, RRR, సలార్, కల్కి ఇవేవి కూడా ఈ నంబర్ని తాకలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ మూవీ కూలీ కూడా తెలుగులో 40 నుంచి 50 కోట్ల మధ్య ధర పలికిందని తెలుస్తోంది. దానికి ఆల్మోస్ట్ డబుల్ రేట్ కి వార్ 2 మూవీ తెలుగు రైట్స్ సేల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందు జరిగే బిజినెస్ లో ఓవర్సీస్, ఓటీటీతో పాటు తెలుగు రైట్స్ కూడా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులు రీసౌండ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. శుక్రవారం ఏదో భారీ అనౌన్స్మెంట్ కి రంగం సిద్ధమైంది. హిందీ మూవీ వార్ 2 తెలుగు రైట్స్ ఏకంగా 90 కోట్లకు సేల్ అయ్యాయి. ఇంతవరకు ఏ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ రేటుకు సేల్ కాలేదు. బాహుబలి, నైజాం, ఆంధ్ర సీడెడ్ మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రైట్స్ 90 కోట్లకు సేల్ అయ్యాయి. టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా తెలుగు రైట్స్ ని 90 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఓ తెలుగు సినిమాకు ఇంత అమౌంట్ తో తెలుగు రైట్స్ సేల్ అయ్యాయంటేనే వింత. అలాంటిది ఇది పూర్తిగా హిందీ మూవీ, బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా. కేవలం ఇందులో గంటలోపు మాత్రమే కనిపించే ఎన్టీఆర్ వల్ల ఈ మూవీకి తెలుగు రైట్స్ రూపంలో 90 కోట్లు దక్కాయి. ఆల్రెడీ ఓటీటీ రైట్స్ రూపంలో ఈ సినిమాకు 5 భాషలకు కలిపి 370 కోట్ల వరకు ధర పలికింది. ఇది కూడా డీల్ జరిగిపోయినట్టు తెలుస్తోంది. శాటిలైట్ 210 కోట్లకు సేల్ అవడంతో ఇక ఓవర్సీస్ లెక్కే తేలాలనుకున్నాడు. ఓవర్సీస్ లో 5 భాషల రైట్స్ ఏకంగా 270 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు హిందీ మూవీ వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1500 కోట్ల నుంచి 1800 కోట్లు జరిగేలా డీల్స్ మీద చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. కానీ తెలుగు రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీల్ మాత్రం పూర్తయిపోయాయి. ఇవే ఇప్పుడు 850 కోట్లుగా తేలింది. ఇక తమిళ్ థియేట్రికల్ రైట్స్ అలానే ఉన్నాయి. మలయాళం, కన్నడ థియేట్రికల్ రైట్స్ డీల్ ఇంకా సెట్ కాలేదు. అన్నింటికంటే ముఖ్యమైన హిందీ బెల్ట్ రైట్స్ సేల్ కాలేదు. కానీ యాష్రాజ్ ఫిల్మ్ బ్యానరే తన సినిమాను తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటుంది కాబట్టి ఆ రైట్స్ తేలట్లేదు. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈ మూవీ డీల్స్ చూస్తే ఏకంగా 800 కోట్ల వరకు గిట్టుబాటు అవ్వచ్చని తెలుస్తుంది. ఇలా వార్ 2 మూవీకి భారీ మొత్తంలో బిజినెస్ జరగడానికి డెఫినెట్ గా ఎన్టీఆర్ ఇమేజే మెయిన్ రీజన్ అంటున్నారు. వార్ 1 కి కానీ మరే ఇతర హృతిక్ రోషన్ మూవీలకు కానీ ఇంత మొత్తంలో రేట్లు ఘాటెక్కలేదు. అందుకే కేవలం గంటసేపు మాత్రమే కనిపించే పాత్రతో వార్ 2 సినిమాను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఎన్టీఆర్. ఇలాంటి టైంలోనే సాంగ్ రిలీజ్ చేస్తే ఆ ఊపే వేరని ఫిలిం టీమ్ షూట్ చేస్తున్న సాంగ్లోని కొన్ని స్టెప్స్ని సాంగ్ ప్రోమోగా ఈ మంత్ ఎండ్కి వదలాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 1కి సాంగ్ అనుకున్నారు కానీ ఈ నెల 25కే సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్లో మరింత ఊపొచ్చే అవకాశం కనిపిస్తోంది.